మల్కాజ్గిరి పరిధిలో భూములను జీవో 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సుమారు 50% భూములు 22A జాబితాలో చేరడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గతంలో జీవో 58, జీవో 59 కింద క్రమబద్ధీకరించిన భూములను సైతం 22A జాబితాలో చేర్చడం అన్యాయమని వారు విమర్శించారు. డిఫెన్స్ కాలనీతో పాటు పేదల నివాస ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జీవో 22A జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం త్వరలోనే సంబంధిత మంత్రి, జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేస్తామని ప్రకటించారు. ఆల్రెడీ డిఫెన్స్ కాలనీ ఎంఆర్ఓకి లెటర్ రాసి 58 ఎకర్స్ అని మెన్షన్ చేశారు. డిఫెన్స్ కాలనీ గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ దాంట్లో మీనింగ్ ఏ డేట్ గురించి టార్గెటింగ్ డిపార్ట్మెంట్కి 22A లిస్ట్ ఇచ్చారు. పోతుంది జీవో గవర్నమెంట్కి వచ్చిందా జస్ట్ 22A లిస్ట్ ఆన్లైన్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని 22A రాలేదు. ఒక్కడైతే పాత లిస్టులే ఉన్నాయి, అవి ఇంకా అప్డేట్ కాదు. నిషేధిత జాబితాలో చేసి ఆస్తులను నిషేధిత జాబితా చేసి ఆస్తులను వెంటనే నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే ప్రజలకు చేరవేసేందుకు వచ్చిన మా పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మల్కాజ్గిరిలో 22A నిషేధిత జాబితాలో గత నెలలో 19వ తారీఖు నాడు ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. మన మల్కాజ్గిరి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిటీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సర్క్యులర్ను జారీ చేసినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు వీళ్ళందరం, మా నాయకులందరం కలిసి ప్రజల యొక్క ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మా వంతు కృషిగా ఇవాళ మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి ఏదైతే వీరు కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో నిషేధిత జాబితా 22A నిషేధిత జాబితాను గత సంవత్సరం కూడా వీళ్ళు ఒకటి తీసుకొచ్చినారు, ఈ సంవత్సరం కూడా ఒకటి తీసుకొచ్చినారు. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ దేశ రక్షణ కోసం పోరాడిన డిఫెన్స్ కాలనీలో మహా యోధులకు ఇదే ప్రభుత్వం అక్కడ ఒక జాగానిచ్చి అక్కడ అభివృద్ధి చేసుకొని ఏళ్ల తరబడి ఇలా వాళ్ళు ఇండ్లను నిర్మించుకొని ఉన్నారు. ఇలా దేశ రక్షణ కోసం వచ్చిన పోరాడిన యోధులను కూడా మర్చిపోయి ఇవాళ వాళ్ళ ఆ జాబితాను కూడా ఇలా ప్రభుత్వమే ఇచ్చింది, ప్రభుత్వమే చేసింది. ఆ జాబితాను కూడా డిఫెన్స్ కాలనీ ఇలా నిషేధిత జాబితాలు చేసింది. అదేవిధంగా మౌలాలి పరిధిలోని కొంతమందిని, గౌతమ్ నగర్, వినాయక్ నగర్ పరిధిలో నుంచి, ఇదే విధంగా నేడమెట్ శ్రీ కాలనీ, ఇదే విధంగా డిఫెన్స్ కాలనీ సంబంధించి ఇదే చాలా ఏరియాలను మల్కాజ్గిరిలో ఒక 50% ఏరియాను కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చినారు. ఏ ప్రాతిపదిక చేర్చినారంటే ఎవరు దానికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గరకు వస్తే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తే మాకు పై అధికారులు వేసి పంపించిందంటారు, CCLA అధికారులు కడితే మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందంటారు. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒకవేళ నిషేధిత జాబితాలో ఉండి ప్రభుత్వం చిన్న గతంలో 58, 59 జియో కింద ఇదే ప్రభుత్వాలు ప్రజలతో డబ్బులు కట్టించుకున్నాయి, రిజిస్ట్రేషన్ చేసినాయి. మళ్ళీ 58, 59 జియో కింద ఉన్న పట్టి రిజిస్ట్రేషన్ చేసిన ఈ ప్రభుత్వ అధికారులే వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తా ఉన్నారు. అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు 60-70 గజాలు ఇళ్లతో కట్టుకున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా వాళ్ళని ఇబ్బందులను తొలగించాలి. అవసరమైతే నిషేధిత జాబితా ఎందుకుంది? ఇక్కడ 30-40 ఏళ్ళ నుంచి ప్రభుత్వానికి ఇలా వాళ్ళు పన్నులు కట్టుకుంటూ వస్తున్నారు, ప్రభుత్వానికి అండగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు సహజం మంచిగా జీవనం చేస్తా ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా మీరు ఇబ్బందులు పరిచేసే విధంగా ఇంకా కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చడం
ఇది దురదృష్టకరం. మేము ప్రభుత్వానికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా మేము అందరం పార్టీ తరఫున ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా సంబంధిత మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ సమస్యను ఇప్పుడు వక్ఫ్ బోర్డులో గత సంవత్సరాలు గెజిట్ ఇచ్చిన వక్ఫ్ బోర్డులో కొంత దేవీనగర్ కానీ కొన్ని కాలనీలకు సంబంధించిన వాటికి సంబంధం లేకుండా నీకు నాచారం మల్లపల్లి వీటికి సంబంధించిన జాబితా సర్వే నెంబర్లను తెచ్చి మల్కాజ్గిరిలో వేసినారు. దాని మీద మా ఎమ్మెల్యే గారు పదే వక్ఫ్ బోర్డు అధికారులను మంత్రి గారిని గౌరవ అజారుద్దీన్ గారిని కలిసి అవి తొలగించే విధంగా కృషి చేస్తా ఉన్నాం. అది శుభవార్త వస్తుంది ఒక వారం 10 రోజుల్లో అనే విధంగా ఈ లోపే మళ్ళీ ఒక గుదిబండను తీసుకొచ్చి మల్కాజ్గిరి ప్రజల మీద వేసారు. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తాము ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, మీరు రిజిస్ట్రేషన్ చేసినాయి, మీరు డబ్బు కట్టించుకున్నాయి, మీరు పేదలకు అండగా ఉండాల్సిన వాళ్ళు మీరే నిషేధిత జాబితాలు చేర్చడం ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా దీని మీద సరైన సర్వే చేసి దీన్ని వెంటనే తొలగించి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేతలకి ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మల్కాజ్గిరి కాన్సెప్ట్ ఒక ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ అంతా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. మొత్తం డెవలప్ అయిన తర్వాత ఈరోజు ఇలాంటి జియో తీసుకొచ్చి ఇన్ని సర్వే నెంబర్స్ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టి కామన్ మ్యాన్కి ఇబ్బంది రిజిస్ట్రేషన్ చేయకుండా, ఐ థింక్ వాళ్ళు లోన్స్ అవైల్ చేయకుండా వాళ్ళకి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. కాబట్టి వెంటనే ఈ ప్రొహిబిషన్ జాబితాలో సర్వే నెంబర్స్ రిమూవ్ చేసి యథావిధిగా రిజిస్ట్రేషన్ కొనసాగించాలని చెప్పి నేను అధికారులను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా బీఆర్ఎస్ నాయకుల తరఫు నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. 22 జాబితాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మా గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జునగర్లో సర్వే నంబర్ 867, 868, 869/1 అనే కొన్ని యుఎల్సి ఇండ్లు ఉన్నాయి. దగ్గర ఒక 250 ఇండ్లు ఉన్నాయి. అవి నిషేధ జాబితా నుంచి తీయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారితో. అందులో భాగంగానే చాలా మల్కాజ్గిరి ప్రజలు చాలా ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయో ఈ 22 జాబితా కింద ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సఫర్ అవుతున్నారు ఈ ఇష్యూలో. రిజిస్ట్రేషన్ కాకుండా డోర్ నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి. సో ఇవన్నీ కూడా ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో తొందరగా పరిష్కారం దొరుకుతుందని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్లను కానీ కలిసి మెమరాండం ఇచ్చి దీని మీద అతి త్వరలో ఒక ముగింపు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో దీని మీద మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. అతి త్వరలో కూడా దీని మీద మాకు మంచి ఫలితం వస్తుందని మేము ఆశిస్తున్నాం.